హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యాచ్ అందరూ చూశారు కదా. ఎస్ఆర్హెచ్ అయితే అదరగొట్టారు. ఫస్ట్ మ్యాచ్ ఏ రేంజ్లో ఆడిందో నిన్న కూడా అదే రేంజ్లో ఆడింది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్, మనం ఎలాగో ఎలిమినేట్ అయిపోయాం. మనతో పాటు ఎల్ఎస్జీని కూడా. సరే, మ్యాచ్ గురించి వదిలేద్దాం. మ్యాచ్లో ఆడే ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్లో చాలా బాగా ఆడారు. ఒకటి అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఇంకొకటి కాటేరమ్మ కొడుకు, నేను వీడియోలో కూడా చెప్పా మీకోసం, మరి చేయలేం. ఇప్పుడు ఎల్ఎస్జీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. దిగ్వేష్ కొనింది ఎల్ఎస్జీ 30 లక్షలు పెట్టుకుంటే ₹1 కోటి పైగా ఫైన్సే కట్టాడు. ఇంకేముంటుంది? దిగ్వేష్కి ఇన్కమింగ్ తక్కువ, అవుట్ గోయింగ్ ఎక్కువ. ఇప్పుడు 4 ప్లేయర్స్లో ఆర్సీబీ, పంజాబ్, జీటీ క్వాలిఫై అయిపోయింది. ఎల్ఎస్జీ కూడా ఉండేది కానీ నిన్న ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఉండేవి రెండు, ఒకటి డీసీ, ఇంకొకటి ముంబై. ఈ రెండిట్లో ఏది ప్లేయర్స్కి వెళ్తుందో మనం గెస్ చేయలేం. ఈరోజు జరిగే మ్యాచ్ విషయానికి వచ్చేసి చెన్నై ఆర్ఆర్. చాలా బాధాకరమైన విషయం వచ్చేసి చెన్నై టేబుల్ లాస్ట్లో ఉంది. యాజ్ ఏ చెన్నై ఫ్యాన్గా నేను ఇది చెప్పలేను, చాలా బాధ. కానీ ఈరోజు చెన్నై కొంచెం పైకి వెళ్తుందా, ఆర్ఆర్ తగ్గిపోద్దా అనేది ఈరోజు చూడాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే అప్డేట్స్. రేపు ఇదే టైంకి మళ్ళీ మీ ముందు ఉంటా. సరే, కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.